వదిలేయండి సార్, దయచేసి మమ్మల్ని వదిలేయండి. మేమేం తప్పు చేశాం సార్. వీడు నాకు కావాలి. అతనేం చేశాడండి? వీడే మాస్. అతను మాస్ కాదు సార్, గణేష్. అతని పేరు మాస్ కాదు, అతని పేరు గణేష్. మాకు బాగా తెలుసు సార్. నిజంగా అతని పేరు గణేషే సార్. మాతో పాటు ఈ ఫ్లాట్స్ లోనే ఉంటాడు. మీరంతా చెప్పండి. ప్రియా, నువ్వు కూడా చెప్పు. వీడెక్కడుంటాడో చెప్పు, చెప్పు. ఎవడైనా మాట్లాడితే నరికేస్తా. ఆపండ్రా. చెప్పు, ఎక్కడుంటాడో చెప్పు. తెలీదు. చెప్పు, చెప్పు. అది నా చెల్లెలు సార్. అయితే వదిలేయాలా? దానికేం తెలియదు సార్. ఏంటి మనల్ని కొడుతున్నావు? నేనెవరిని చూడను. నాకు మాస్ కావాలి. చెప్పు. ఇక్కడ అందరి కొడుతున్నారు. ఆయన మాస్ కాదు, మా గణేష్ అన్నయ్య. దేవుడు లాంటి వాడు. దేవుడా? హారతిచ్చి కొబ్బరికాయ కొట్టు. చెప్పు. వాళ్ళని కూడా బండికిచ్చండి రా, వాడే వస్తాడు. అందరూ బయలుదేరండి రా. లక్ష్మి, లక్ష్మి, అంత ఈ బాస్ వల్ల జరిగింది. గణేష్ గణేష్ అని చెప్పి అంతా మోసం చేశాడు. అవును, వాడిని మనం ఈ ఫ్లాట్స్ లో ఉండనివ్వడమే చేసిన తప్పు. దయచేసి అన్నయ్యని ఎవరు ఏమనొద్దు. అతని వల్ల మీకేం అన్యాయం జరగదు. సత్యశేషు వల్ల మనలాగే అన్నయ్య కూడా నష్టపోయాడు. అంజలి, ఏమన్నావు? నన్ను చూసి జాలిపడ్డావు కదా, ఇప్పుడు మళ్ళీ భయపడతావు. వీళ్ళందరి కోసం మాస్ ఇక్కడికి వస్తాడు. నీ కళ్ళ ముందే వాణ్ణి నరికేస్తా. ఏంటి, షాక్ అయ్యావా? అన్నయ్య, ఏంటి వీళ్ళందరినీ వదిలేయాలా? మాస్ నాన్న నెత్తికెళ్ళిపోయాడు. ఇప్పుడు కూడా నిన్ను చూస్తుంటే నాకు జాలిస్తుందన్నయ్య. ఏంట్రా చూపు? చంపేయాలనుంది కదూ? నీ చేయి కాలు బాగుంటే చంపేసేవాడు కదూ? నేను ఒక్క మాట చెప్పానంటే వీళ్ళందరూ నిన్ను నరికేస్తారు, కానీ చావనివ్వను. ఎందుకంటే నీ కొడుకుని నేను చావగొట్టం నువ్వు చూడాలి. నా గురించి తెలియకుండా మాట్లాడుతున్నావు. పెద్ద పుడిగురా నువ్వు. నెల రోజులుగా నిన్ను నీ కొడుకుని ఉత్సాహ పోయిస్తున్నాను. శేషుకి నువ్వు దొరకలేదు. ఆ మాట్లాడడానికి సిగ్గులేదురా నీకు? వైజాగ్ మొత్తం మాది అంటారు. ఏం పీకారా మీరు? చెప్పినవన్నీ చెప్పిన డేట్కి చేశాను. 1వ తారీఖు వస్తానన్నాను, వచ్చాను. ఈ అబ్బా రేయ్ సత్య, నీ కొడుకుని పిలవరా. దుమ్ము దుమ్ము దులుపుతాను.
వాడిని చంపి